హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. ఆ రోజులాగే ఈరోజు ఒక నోటిఫికేషన్తో వచ్చాను. రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. స్విట్జర్లాండ్ అసోసియేట్ పొజిషన్కి ఎవరైతే రీసెంట్లీ పాస్డ్ అవుట్ అవుతున్నారో, 2025 పాస్డ్ అవుట్ ఉన్నారో, ఇప్పుడు కాబోతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సో ఆఫ్ క్యాంపస్ అసోసియేట్ రోల్ వచ్చేసి కంపెనీ డిస్క్రిప్షన్ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అది క్లియర్ చూసుకోవచ్చు, ఎందుకంటే లాగ్ చేయకుండా తొందరగా ఫినిష్ చేసేద్దాం. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి యాజ్ అన్ అసోసియేట్ కన్సల్టెంట్గా రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ అవుట్స్టాండింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ వయా కాల్స్, ఈమెయిల్, చాట్ ఆర్ సోషల్ మీడియా టు యూజర్ బై యూజింగ్ ద రైట్ ప్రిన్సిపల్ టు రిజాల్వ్ ఎనీ ఇష్యూ. సో రెస్పాన్సిబుల్ వచ్చేసరికి ఏంటి అనే వర్క్, కస్టమర్కి వచ్చిన ఏదైనా ఇష్యూని మనం కాల్స్, ఈమెయిల్, చాట్ ఆర్ సోషల్ మీడియా ఏదైనా క్లయింట్ యూజ్ చేసే అప్లికేషన్ నుండి మనం రిజాల్వ్ చేయడం అనేది, లేదా ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేసి దాన్ని ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడమే ఇక్కడ ఒక జాబ్ యొక్క డిస్క్రిప్షన్. సో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే రిజాల్వింగ్ రిక్వెస్ట్ ఆర్ ఎంక్వైరీస్. రిక్వెస్ట్ వస్తాయి కదా నా ఇష్యూ కస్టమర్కి అయితే ఎలా వస్తుంది అంటే మెయిల్ ద్వారా వస్తుంది, లేక చాట్ వస్తారో సోషల్ మీడియా, సోషల్ కంటెంట్ టైప్స్ ఉన్న ఏరియా నుండి వస్తాయి. కాంటాక్ట్ అచీవింగ్ కాంటాక్ట్ సెంటర్ స్టాటిస్టిక్స్, ఎస్ఎల్ఎస్, కాంట్రాక్షన్ మెట్రిక్స్. ఇప్పుడు ఎస్ఎల్ఎస్ అంటే నథింగ్ బట్ అండి ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో మన ఈ లెవెల్ వరకే ప్రాసెస్ చేయాలి, ఈ లెవెల్ వరకే మనకు సపోర్ట్ చేయాలని యాజ్ పర్ దేర్ కాంట్రాక్ట్ వరకు మనం వర్క్ చేయాలి. సో అదరింగ్ టు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, డేటా సెక్యూరిటీ పాలసీస్ చెక్ చేసుకుంటున్న డిస్క్లోజర్ ఫార్మాట్స్ అండ్ డేటా సెక్యూరిటీ పాలసీస్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. కంప్లీటింగ్ అప్ స్కిల్లింగ్ అండ్ ఈ కోర్సెస్ మ్యాండేటెడ్ బై ఈచ్ ప్రోగ్రామ్. ఏదైనా ఇక్కడ కంపల్సరీ అంటున్నారు అప్ స్కిల్ చేసుకోవడం, ఈ కోర్సెస్ మ్యాండేటెడ్ బై ఈచ్ ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది మనకి చేస్తారంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ ఏరియాలో డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ అనేవి మెన్షన్ ఉంటాయి. సో దాన్ని మనం మ్యాండేట్గా కంప్లీట్ చేయాలి. దాని అప్ స్కిల్ కూడా అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని మెన్షన్. అటెండ్ కోచింగ్ సెషన్స్ అండ్ ఎన్ష్యూర్ ఫీడ్బ్యాక్ ఇస్ ఇంప్లిమెంటెడ్. ఇందులో ఈ అసోసియేట్ ఏం చేయాలంటే కోచింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి, ఫీడ్బ్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. కోచింగ్ సెషన్స్ అంటే ఎలా ఉన్నాయండి, మనకి ఆ బిజినెస్ ఆర్కిటెక్చర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కొత్త అప్డేట్స్ గురించి మాత్రం మనకు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అంతా వాళ్ళందరూ ఆ మీటింగ్లో మనకు మెన్షన్ చేస్తారు. 100% షెడ్యూల్ అదరెన్సీ, నో అబ్సెంటిజం పాజిటివ్లీ కంట్రిబ్యూటర్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్. ఆ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. అబ్సెంటిజం అనేది ఉండకూడదు, ఖచ్చితంగా అటెండ్ అయ్యేది, దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం, దాని గురించి ఒక రన్నింగ్ కామెంట్ లాగా మూవ్మెంట్ మనం ప్రిపేర్ చేసుకోవడం బెటర్. సో ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి డిగ్రీ ఉండండి, ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అనేది కంపల్సరీ. ఎవరైతే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ 2025 పాస్ అవుట్ కెన్ ఆల్సో అప్లై. ఇక్కడ చెప్పాను కదా ముందే 2025 పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి. ఇంకా అడిషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయంటే ఉంటే బెనిఫిట్ అన్నట్టు ఇక్కడ మనకు ఉండాల్సినవి అండ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేస్తారు. వర్బల్ స్కిల్స్, రిటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా బాగుండాలి. గుడ్ అనలిటికల్ అండ్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ వర్క్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. క్యాండిడేట్ మస్ట్ రీసైడ్ విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 25 kilometers ఆఫ్ ఆఫీస్ ఏరియాగా 25 kilometers లోపు ఉండాలి. ఎందుకంటే మనకి క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు డ్యూరింగ్ షిఫ్ట్స్ టైం. ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ని బట్టి మనకి క్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వర్కింగ్ లొకేషన్ ముంబై, హైదరాబాద్, కొచ్చి, చెన్నై ఆర్ భోపాల్. టైమింగ్ అవర్స్ వచ్చేసరికి 8 hours plus 1 hour బ్రేక్, 6 days per week. క్యాబ్ ఫెసిలిటీ అవైలబుల్ విదిన్ 25 kilometers ఆఫ్ ఆఫీస్ లొకేషన్. అంటే క్యాబ్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. ఈ షిఫ్ట్ అనేది ఏ షిఫ్ట్ అయినా పర్లేదు. సో లొకేషన్ వచ్చేసరికి చూసుకున్న చెన్నై అని మెన్షన్ చేశారు, బట్ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి ముంబై, హైదరాబాద్, కొచ్చి, చెన్నై ఆర్ భోపాల్ ఎక్కడైనా మనం వర్క్ చేస్తారు యాజ్ పర్ అదర్ రిక్వైర్మెంట్ అందరి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అప్లై చేసేసండి. ఫ్రెషర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి. నియర్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4 lakhs ఆనం పర్ ఓఆర్ఎల్పీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో పెద్దగా మనకి స్కిల్స్ ఏమి అడగలేదు కాబట్టి ఎవరైనా మినిమం నాలెడ్జ్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడడం రావడం అయితే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అప్లై చేసేయండి. ఇక ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.